ఎందుకు దేశభక్తి ఉండాలనంటే మనం దేశానికి చేయగలిగింది ఏముంది? ఇటువంటి సనాతన ధర్మానికి మూలమైనటువంటి భారతదేశ భక్తి కంటే ఈశ్వర సేవ ఎక్కువది కాదు. ఇందులోని ఈశ్వరుని ఆరాధిస్తున్నాం భారతదేశ భక్తిలో. ఎవరిని దేశం అంటే మట్టి కాదని పెద్దలు చెప్తున్నారు. ఈ దేశంలో ఉండే సంస్కృతిని భక్తితో చేస్తే, ఈ సంస్కృతికి మాతృస్వరూపమైన భారతదేశాన్ని ఆరాధిస్తే ఈశ్వరారాధనే అవుతుంది. అది వేరు, ఇది వేరు కాదు. దాంట్లో శాస్త్రములు అవసరం లేదు. ఎక్కడ భక్తి, ఎక్కడ దేశం మీద ప్రేమ అంటాం. గురుభక్తి, దేశభక్తి, పితృభక్తి, మాతృభక్తి, దైవభక్తి, ఇవంతా పేరు భక్తే. ఏ భక్తిలో అతడు తన్మయుడైనప్పటికీ ఇక పాపం చేయడు. జీవితం క్షాళనం అవుతుంది. వచ్చిన కష్టాలు ఏమున్నాయో తొలగిపోతాయి. ఈ భావంతో జీవించడం భారతీయత. నాకు ఏమీ ఒక ప్రణాళిక సబ్జెక్ట్ ఏమీ లేకుండా మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి అందుకని స్వేచ్ఛగా మాట్లాడు.